సూపర్ 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 అన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న సినిమా. ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాము. బాహుబలి మించిన సినిమా వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. లుక్స్, హైట్, వెయిట్, పర్సనాలిటీ, ఫైట్స్ బాగున్నాయి అన్న, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ ప్రభాస్. అప్పట్లో రాముని కృష్ణుని చూసినాం, నేనైతే చూడలేదు, మీరు చూసిరా చూడలేదు నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రభాస్ని చూస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా ఉందన్న. స్టోరీ అయితే పిచ్చ పిచ్చగా ఉంది. చాలామంది KGF 2 లాగా ఉంది, 1 లాగా ఉంది అని చాలామంది అంటున్నారు, కానీ అలాంటిది ఏమి లేదు. ఇది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కంటెంట్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ పార్ట్ 2లో రాజు ఎవరైతారు అనేది సస్పెండ్లో పెట్టారు. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతైనా రాసుకోవచ్చు అన్న, ఎంతైనా రాసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్షన్, ఫైట్, మ్యూజిక్ చాలా 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 బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న, అన్నీ బాగున్నాయి. అంతే ఎవరన్నా చెప్పింది సినిమాని తొక్కేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రభాస్ని తొక్కేయాలనుకుంటున్నారా లేకుందని చెప్పేసి. LKG సినిమా భయ్యా ఎవరికైనా అర్థమవుతుంది. LKG సినిమా పాల్జీకి పోరగాలని కూడా తీసుకోపోయి వానికి అర్థమవుతుంది సినిమా. LKG సినిమా భయ్యా, LKG సినిమా భయ్యా, LKG సినిమా భయ్యా, ఎందుకు భయ్యా LKG సినిమా భయ్యా ఎవరికైనా అర్థమవుతుంది. LKG వాళ్ళకి అర్థమైతే నాకు అర్థం కదా చెప్పు. అర్థమవుతుంది భయ్యా, అందరికి అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం, ఫైట్ సూపర్ ఉన్నాయి భయ్యా. అన్న సినిమా లేదన్నా, బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. చాలా బాగుంది అన్న మూవీ, చాలా బాగుంది, సూపర్. మిర్చి తర్వాత సూపర్ అనిపించింది. మీరు ఇట్లా ఫుల్ మీల్స్ అన్న, ఫుల్ మీల్స్ అయిపోయింది అందరికి. ఫుల్ మీల్స్, క్లైమాక్స్ ర్యాంప్ అన్న, బ్లడ్ షాట్ ఉంటుంది సూపర్. అసలు ఆ బ్లడ్ షాట్ చూస్తేనే సినిమాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి అయితే 4 ఇవ్వచ్చు అన్న. KGF లింక్ ఏమైనా పెట్టాడా? లేదు, KGFకి లింక్ లేదు. బట్ ద యాక్టింగ్ వాజ్ సూపర్. ప్రభాస్ అన్న కంప్లీట్ యాక్టింగ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలాగా లీడ్ ఇచ్చాడు కదా, అది లీడ్ ఎలా ఉంది బ్రో? సాటిస్ఫైడ్. మొత్తం పార్ట్ 1 అంతా ఇంట్రడక్షన్, పార్ట్ 2 మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. KGF 1, KGF అది సింగిల్ స్క్రీన్ కి కాస్ట్లీ అయిపోయింది, కానీ మల్టీప్లెక్స్ వర్తే. అదొకటే మైనస్. అది ఒక్కటే డైలాగ్, నీల్ మావా మావా. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే సాగుంటారు. KGF కొద్దిగా సేమ్ ఉన్నాయి కానీ డిఫరెంట్ ఉంది. స్టోరీ మొత్తం డిఫరెంట్, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఉంది. డిఫరెంట్ మ్యూజిక్ డిఫరెంట్ ఉంది, కానీ అంత గట్టి కొట్టలే. KGF అంత గట్టి మ్యూజిక్ అయితే లేదు. ప్రభాస్ ఎలివేషన్స్ అయితే మాస్ ఉన్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ సూపర్ ఉన్నాయి. మధ్యలో సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కువ మెస్సీ పెట్టాడు, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో స్టోరీ ఎక్కువ డ్రామా పెట్టాడు. దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మామూలుగా జనరల్ ఆడియన్స్. సాంగ్స్ జస్ట్ 3 ఉన్నాయి భయ్య, పెద్ద ఏం లేదు. అదొకటి రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్షిప్ సాంగ్, అదొకటి బాగుంది. మిగతా 2 బయట రిలీజ్ చేసినవే, పర్లే యావరేజ్. క్లైమాక్స్ ఏంటి సెకండ్ పార్ట్ దీనికంటే బాగా రావచ్చు. సన్నే ఇప్పుడు ఫాదర్ని అసలు చూపించు. సన్నే సెకండ్ హాఫ్లో ఫాదర్ వస్తుంది. ఓవరాల్ పర్లేదు, బాగానే ఉంది. అంటే మీ ముందు 3 మూవీస్ మీద చాలా బెటర్ ప్రభాస్, చాలా బాగుంది. కానీ కొద్దిగా అంత హైప్ మీద వచ్చాము, కొద్దిగా ఇంకా బాగుండాల్సింది. ఓవరాల్ వేరే అసలు సంబంధం లేదు, అదైతే క్లియర్గా చెప్పేశాడు. అది ఖచ్చితంగా చేసేస్తుంది, చేయాల్సిందే. ఇది ఇంకా ఒక 9.5 out of 10 అన్నాడు. చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చేసింది. ఇది పక్కా కంబ్యాక్ ఫిలిం ప్రభాస్కి.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి మాట్లాడని అవసరం లేదు, కేజీఎఫ్లోనే యూజ్ చేసినాం ఆల్రెడీ. ఇంకేమైనా ఉన్నాయా? కేజీఎఫ్ని మించి అని చెప్పలేము, కేజీఎఫ్ కంటే తక్కువ అని చెప్పలేము. బాగానే ఉంది మూవీ. అంటే రెండింటికైతే కాంపిటీషన్ ఉంటుంది గట్టిగానే, కానీ రెండు డిఫరెంట్ ఉన్నాయి స్టోరీస్. కనెక్షన్ అనేది ఏం లేదు. సారీ స్పాయిలర్ ఇచ్చినందుకు, అంతే. ఇంకా అంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటేనే ఎలివేషన్ సీన్స్ అవన్నీ నిజంగా బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ కానీ మొత్తం బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద బాగానే ఉంది, కానీ మ్యూజిక్ కేజీఎఫ్ని మించిన మ్యూజిక్ అయితే కేజీఎఫ్కి అనుకూలంగా, కేజీఎఫ్ని బీట్ చేసేది లేదు. కానీ మన యాక్షన్ సీన్స్ కానీ అంతా ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చింది అనుకొని చెప్పుకోవచ్చు. అది సూర్యుడే సాంగ్ బాగుంటుంది, స్కూల్లో ప్లే అయ్యే సాంగ్ బాగుంటుంది. అంటే సాంగ్స్ బాగుంటాయి, కానీ మీరు కేజీఎఫ్తో కంపేర్ చేస్తేనైతే సాంగ్స్ అంత బాగుండవు. ఆల్రెడీ అర్చర్చ్ గొంతు పోయింది. కేజీఎఫ్లో యాష్ ఎత్తాడు కత్తి, సుత్తి. మన సలార్లో దించాడు ప్రభాస్ కత్తి. అన్న సినిమా అన్న, ఏం సినిమా అన్న, అసలు ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా చూస్తే నాకు నిజం జెన్యూన్గా చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు స్లోగా మంచిగా ఏంద్రా ఇలా అవుతుంది లాగా అలా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అన్న ఉంటుంది, అమ్మమ్మ ప్రభాస్ అన్న లుక్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ కట్అవుట్ కానీ నిజంగా మామూలుగా కాదన్న. ప్రభాస్ అన్న చూపించే విధానం అయితే వేరే లెవెల్ చూపించింది అన్న ప్రశాంత్ నీల్ అన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ ఏందన్నా ఎలివేషన్ ప్రభాస్ అన్నకి ఇచ్చిన ప్రతి ఎలివేషన్, ప్రతి ఫైటింగ్ సీన్ అయితే మామూలుగా ఉండదన్న. పక్క అందరు చూస్తారు, ఆ రక్తం బ్లడ్తో ఉంటాడు. అసలు నిజంగా వేరే లెవెల్ ప్రభాస్ అన్నని చూపించిండు. ప్రభాస్ అన్నకి నిజంగా పక్కా కంబ్యాక్ మూవీ అన్న. ఆదిపురుష్ ఏవేవో పోయినాయి, అన్నీ పోయినా కాకుండా ఈ సినిమా అయితే పక్కా చూడాలన్న. మీరు అందరూ అంటే ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఇలా ఎందుకు తీసిండ్రు, అసలు ఏంద్రా అసలు ఇది కూడా ఒక సినిమానా అని అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి అనిపించింది అన్న, ఇది గదరా సినిమా అంటే అలా తీసిందన్న. సెకండ్ హాఫ్ అయితే క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలా పెంచేసిందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కలెక్షన్లు అంటారా, కలెక్షన్లకి ఏ బ్యాంక్ సరిపోదన్న. ఈ బ్యాంక్ సరిపోదు, ఆ బ్యాంక్, ఏ బ్యాంక్ సరిపోదు. ఒక రివర్ బ్యాంకే రావాలన్న కలెక్షన్లకి. అంత మంచి కలెక్షన్లు వస్తాయి సినిమాకి. మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న సినిమా అయితే. పార్ట్ 2కి ఏం ఇంటిలేదన్న. అంటే ఒక 2-3 ఉన్నాయన్న. అసలు ఎలా జరిగింది, ఎందుకు అయింది, ఏమైంది అనేది పార్ట్ 2 కోసం చాలా అంటే చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తాం మనందరం. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదన్న. మీరు అందరు చూడండి సార్, మీ అందరికీ నచ్చే మూవీ అన్న ఇదైతే. థ్యాంక్ యూ. టేకింగ్ సూపర్ ఉందండి, డైరెక్షన్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం క్రాక్. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ సూపర్. అంటే సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండి, డ్యూయట్స్ ఏం లేవు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మొత్తం. ఫైట్స్ మాత్రం బాగా తీసాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ బాగుంది, సెకండ్ హాఫ్ డైరెక్షన్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సూపర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే జబర్దస్త్, ఫైటింగ్ సీట్లు అయితే సూపర్. ఒక్క విషయం చెప్పండి, రవి బస్రూర్ ఇల్లు ఎక్కడ? రవి బస్రూర్ ఎక్కడ ఉంటాడు? బెంగళూరా? ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను, నాకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. పిచ్చిలాంజాడు కానవాడు రవి బస్రూర్ గాడు పాపం వాడు చేసిండు. బాగుంటుంది. ఆ బీజేం ఏందన్నా? బీజేం ఏది? సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది, కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాన్ని పోయింది. రవి బస్రూర్ కానీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు చెప్పండి, ఆ బండలు పట్టుకొని పోతాను నేను. ఏందన్నా? కేజీఎఫ్ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ మ్యూజిక్ సినిమా కూడా ఆయన కొట్టిండన్నా, అది బయటకు కూడా రాలే. రవి బస్రూర్ ఇల్లు చెప్పండి, ఇక్కడనే ఉంటాను నేను, రాజ్నగర్లో. నేను బండలు పట్టుకొని పోతా. ఏందన్నా ఈ మ్యూజిక్? సలార్ ఫ్యాన్ అన్నా నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్నా, మేము ప్రభాస్ ఫ్యాన్స్. మేము ఎప్పుడన్నా ఇక మేము చూసేది ప్రభాస్ను. ఒకడేమో మ్యూజిక్తో కొడతాడు, ఇంకొకటి అవి మొట్టగాళ్ళందరూ కానీ పని కట్టుకుని వస్తారు రేంది మా ప్రభాస్ను మొత్తం మొట్టగొట్టడానికి. ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చిండు. వాడెవడో వాడెక్కడ కూడా వచ్చిండు. ఈ అమ్మ మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ లేదు. సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది. సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. 2000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్. సినిమా వర్త్, రాత్రంతా మేల్కొని చూసినాం. వర్త్ అంటే వర్త్.
మామూలు వర్త్ కాదు అన్ని సీన్స్ బాగుండే థియేటర్ దగ్గర ఎవరు బయటికి సెకండ్ హాఫ్ ఉంటది ఫస్ట్ హాఫ్ కాదు కానీ సెకండ్ హాఫ్ ఉంటది స్టోరీ ఎలివేషన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఉచ్చ పోపిస్తాడు ప్రతి ఒక్కరు ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అది